దేవుడు నోవహుకు ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు లోకంలో వర్షం కురవలేదు. కాబట్టి ఓడ కట్టడం అనేది లోక ప్రజల దృష్టిలో హాస్యాస్పదమైన పని. లోకంతో విభేదించిన, నవ్వుల పాలైన నోవాహు సంపూర్ణ విశ్వాసంతో, శ్రద్ధతో, దేవుడు చెప్పిన కొలతలతో, దేవుడు చెప్పిన విధంగానే ఆ ఓడను కట్టాడు. నోవాహు ఆజ్ఞను పాటించిన విధేయత వలనే ఆయన కుటుంబం జలప్రళయం నుండి రక్షించబడి కొత్త లోకంలోకి ప్రవేశించగలిగింది. ఇక్కడ విధేయత అనేది రక్షణకు మార్గంగా మారింది. నోవాహు పొందిన ఈ భౌతిక రక్షణ మనం పాపం నుండి, రాబోయే దేవుని తీర్పు నుండి పొందే ఆత్మీయ రక్షణకు ఒక గొప్ప ఉదాహరణ. దేవుడు మన ఆత్మీయ రక్షణ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అదేమిటంటే యేసు క్రీస్తు ప్రభుపై విశ్వాసం ఉంచటం. మనం దేవుడు చెప్పినట్టుగా కేవలం క్రీస్తుపై విశ్వాసం ఉంచటం అనే ఆజ్ఞకు విధేయత చూపాలి. ఈ విధేయత కేవలం మాటలో చెప్పడం కాదు, మన జీవితాన్ని, పశ్చాత్తాపాన్ని ఆ విశ్వాసానికి అనుగుణంగా మార్చు